మీ రోల్ ఎలా ఉండబోతోంది హరిహర? ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దాట్, ఎందుకంటే అది ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. డైరెక్టర్ గురించి క్రిష్ గారు యా హీ డైరెక్టెడ్ ఆల్ ద సీన్స్ విచ్ ఐ వాజ్ దేర్. ఒక్క సీన్ నేను గట్టిగా అరిచేది మాత్రం కళ్యాణ్ గారు మానిటర్ దగ్గర కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇట్లా నర్వ్స్ రావాలి, యూ హ్యావ్ టు రియల్లీ. మానిటర్ దగ్గర నాకు క్లోజ్ చూసి ఆయన ఇలా అన్నారు, దట్ ఈస్ మై ఆస్కర్ అవార్డ్. ఇంకా నాకు ఆస్కర్ వచ్చినంత హ్యాపీ. ఎందుకంటే మీ టైట్ క్లోజ్ అప్పుడు మానిటర్ లో డైరెక్టర్ చూడడమే గొప్ప. అవును, అంత పెద్ద డైరెక్టర్ క్రిష్ గారు. అంటే మామూలుగా పక్కనున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, మన క్లోజప్స్ డైరెక్టర్ టైం కి వచ్చి పెట్టి చూస్తున్నారంటేనే గొప్ప. అది క్రిష్ గారు చాలా చూసారు. కళ్యాణ్ గారు కూర్చొని ఆ మానిటర్, ఆ చిన్న ఇది ఉంటుంది కదా కెమెరా పక్కన చిన్నది, అందులో చూసి ఆయన అట్లా ఆ షౌటింగ్ అంతా అయిపోయిన తర్వాత హీ జస్ట్ సెడ్ దిస్ టు మీ. నేను వెంటనే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పట్టుకున్నాను. ఐ ఫీల్ సో క్లోజ్ యాక్చువల్లీ. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. సో వెంటనే ఇట్లా పట్టుకుని ఇట్లా అన్నాను. ఐ మీన్ ఐ డిడ్ ఆల్రెడీ మంకీ యాక్షన్స్ యాక్చువల్లీ. చాలా మంకీ పనులు చేశాను నేను కుదిరినంతలో. యాక్చువల్లీ హీ లెట్స్ యూ. మూవీ చేసే వరకు మనకి ఎలా ఉంటుందంటే ఆడియన్స్ గా ఉన్నప్పుడు ఒకసారి సెట్ లో లైవ్ లో చూసి ఫోటో తీస్తే చాలు అని. సో నా చిన్నప్పుడు నేను చిరంజీవి గారి మూవీస్ ఠాగూర్ అట్లాంటివి చూసినప్పుడు నేను ఎప్పుడైనా చిరంజీవి గారిని వెళ్ళి ఇలా ముట్టుకుంటే చాలు నా ఫీలింగ్ అప్పట్లో. ఆయనతో మూవీ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఫోటో తీస్తే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన నన్ను గుర్తుపడితే చాలు, నివిత, ఓ హాయ్ నివిత అని గుర్తుపడితే చాలు అనిపిస్తుంది. గుర్తుపట్టాక ఒక మూవీ చేశాక మనకి మంచి రోల్ చేస్తే బాగుండు, ఆయనకి మన పర్ఫార్మెన్స్ తెలిసేలాగా, సార్ నేను ఇంత యాక్టింగ్ చేయగలను అని మీ యాక్టింగ్ వాళ్ళు పొగిడేలాగా మంచి రోల్ పడితే బాగుండు అనిపిస్తుంది. సో ఇట్స్ నెవర్ ఎండింగ్. సో